సో, ఈ వీడియోలో వచ్చేసి అప్‌కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో ఎళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో, మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ 'యక్షిని' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ+ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు జూన్ 14థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'యక్షిని' మూవీ అయితే డైరెక్ట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'తపన' మూవీ అన్నమాట. సో, 'తపన' మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో, వాళ్ళ దగ్గర అయితే 'తపన' మూవీ అయితే అన్‌కట్ వెర్షన్ అయితే ఉంది. సో, మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేస్తే వితిన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మూవీని అయితే డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో, మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో అయితే లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, మీరైతే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో, వాళ్ళ దగ్గర అయితే అన్‌కట్ వెర్షన్ అయితే ఉంది. కావాలనుకుంటే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రజనీకాంత్ గారు తీసిన 'లాల్ సలాం' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 14థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'లాల్ సలాం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'లాల్ సలాం' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే జూన్ 14థ్ అయితే సన్నెక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'రజాకార్' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'రజాకార్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'రజాకార్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ. సో, ఈ మూవీ మీకు కావాలనుకుంటే మా దగ్గర అయితే హెచ్‌డీలోనే ఉంది. సో, కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేస్తే వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో, 'ఏజెంట్' మూవీ తెలుగు విత్ హెచ్‌డీతో మీకు మూవీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో, వాళ్ళతో అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో, మీకు ఈ మూవీ కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మూవీని అయితే డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ఆ ఒక్కటి అడుగకు' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీలో హీరోగా అయితే మనకు అల్లరి నరేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే ఆహాలో అయితే 'ఆ ఒక్కటి అడుగకు' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆహాలో అయితే మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బాక్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోయిన్స్‌గా అయితే మనకు తమన్నా అండ్ రాశిఖన్నా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే జీ5లో అయితే 'బాక్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'బాక్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకొచ్చేసి జీ5లో మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'శివకార్తికేయన్' గారు తీసిన 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మీకు కావాలనుకుంటే మా దగ్గర అయితే తెలుగులోనే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. సో, మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో, మీకు కావాలనుకుంటే వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వనేది క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, మీకు కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ బాక్స్‌లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది. సో, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో, మీకు ఈ మూవీ కావాలని వాళ్ళకైతే అడగండి. సో, మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గరైతే అన్ని మూవీస్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. సో, మీకు ఏ మూవీ కావాలనుకున్నా వాళ్ళకి జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు ఏ మూవీ కావాలో ఆ మూవీ లింక్ అనేది వాళ్ళైతే సెండ్ చేస్తారు. సో, మీకు 'ఐలాండ్' మూవీ తెలుగు వెర్షన్ కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో మీకు 'ఐలాండ్' మూవీ తెలుగు వెర్షన్ విత్ హెచ్‌డీతో మీకైతే వాళ్ళైతే లింక్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'లవ్ మీ విఫ్ యూ డేర్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'లవ్ మీ విఫ్ యూ డేర్' మూవీ అనేది కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నారు. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి.